హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి టేస్టీ మెంతి కూర పప్పు అండి. అందుకోసం కుక్కర్ తీసుకొని 2 గ్లాసులు కందిబ్యాళ్ళు వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత బాగా పండిన 2 టమోటా ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి. 2 మెంతాకు కట్టలు తీసుకొని బాగా ఒలుచుకొని కడుక్కొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. వేసుకొని అన్నీ కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ 5 విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే పప్పు బాగా మెదిగిపోయిందండి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని పప్పు మెదుపుకోవాలి. ఈ లోపల తిరువాతకి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి. ఇవి చిటపట్లాడాక కొద్దిగా చిటపట్లాడనివ్వాలి. తర్వాత మనం గుట్టి మిరపకాయలు, కొద్దిగా తెల్లవాయలు మెదుపుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి అంతా వేయించాక మనం మెదుపుకున్న పప్పులోకి ఈ తిరువాత వేసుకోవడమే. టేస్టీ మెంతి కూర